వెల్కమ్ టు ఫోకస్ ఫార్టీ అకాడమీ. ఈ వీడియోలో నేను ఒక వేదిక్ మ్యాథ్స్ ట్రిక్ యూజ్ చేసి నంబర్స్కి క్యూబ్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేస్తాను. అది కూడా జస్ట్ 5 సెకండ్స్లోనే. అండ్ ఈ ట్రిక్ కనుక మీరు ప్రాపర్గా నేర్చుకుంటే లిటరల్గా 5 సెకండ్స్లోనే మీరు ఏ నెంబర్కైనా సరే క్యూబ్ రూట్ ఎలా అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఓకే, అసలు ట్రిక్ తెలుసుకునే ముందు అసలు క్యూబ్ రూట్ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి మీరు అనేది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం, తర్వాత ట్రిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో క్యూబ్ రూట్ మీరు ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి ఫాస్ట్గా అంటే, ఎగ్జామినేషన్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసరికి చివరికి ఏదో ఒక సింప్లిఫికేషన్ అవసరం అవుతుంది. కొన్నిసార్లు ప్రాబ్లం అంతా చేసినాక ఇట్లా ఎండింగ్లో ఇట్లా వస్తుంది, x³ = 19683. అప్పుడు మనం x వాల్యూ ఏమవుతుంది, క్యూబ్ అవతలు పంపిస్తే క్యూబ్ రూట్ ఆఫ్ 19683 ఇది మనం కనుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ మీకు మనం జనరల్గా ఒక 10 క్యూబ్స్ లేకపోతే ఒక 20 క్యూబ్స్ వరకు చదువుకుంటాం, వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకుంటాం. అంతకంటే పెద్ద నెంబర్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోలేం కదా. 87 క్యూబ్ ఎంతో ఎవరికి తెలుస్తుంది, అవన్నీ గుర్తుండవు. కాబట్టి మనం ఈ ట్రిక్ అనేది నేర్చుకోవాలి. ఆ ట్రిక్ నేర్చుకోవడం వల్ల దీని ఆన్సర్ ఏంటనేది ఒక 3-4 సెకండ్స్లో మనం చెప్పేసేయచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సో ఈ ట్రిక్ అనేది ఒక పర్ఫెక్ట్ క్యూబ్కి క్యూబ్ రూట్ ఎంత అని కనుక్కోవడానికి మాత్రం పనికి వస్తుంది. ఓకే, ఏదో ర్యాండమ్ నెంబర్ ఇచ్చేసి దానికి క్యూబ్ రూట్ అలా ఒక పర్ఫెక్ట్ క్యూబ్ కాని నెంబర్ తీసుకుంటే దాన్ని మనం క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఎగ్జామినేషన్లో జనరల్గా పర్ఫెక్ట్ క్యూబ్కి మాత్రమే మనం క్యూబ్ రూట్ కట్టాల్సిన అవసరం వస్తుంది. ర్యాండమ్గా వేరే నెంబర్స్కి మన క్యూబ్ రూట్ అడగరు. ఓకే, దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది, అది వేరే కాన్సెప్ట్. ఎగ్జామినేషన్లో మనకి పర్ఫెక్ట్ క్యూబ్స్కి మాత్రమే మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం అది నేర్చుకుంటాం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్యూబ్ అంటే ఏంటి, క్యూబ్ రూట్ అంటే ఏంటి, అది మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఓకే, సో ఐ విల్ టేక్ వన్ నెంబర్ 5 అనేది తీసుకుంటాం. ఓకే, సో 5 క్యూబ్ అంటే ఏంటి? సో 5 క్యూబ్ అంటే ఏం లేదు, 5 అనే నెంబర్ని 3 సార్లు మల్టిప్లై చేస్తాం. ఓకే, సో 5 అనే నెంబర్ని దాంతోనే 5 × 5 × 5 2 సార్లు మల్టిప్లై చేస్తే స్క్వేర్ అంటాం, 3 సార్లు మల్టిప్లై చేస్తే క్యూబ్ అంటాం. ఓకే, సో 5 × 5 × 5 ఎంత వస్తుంది? సో 5 మీద క్యూబ్ చేస్తే వీ విల్ గెట్ 125. ఓకే, సో 125 దిస్ ఈజ్ ద క్యూబ్ నెంబర్. ఓకే, 125 అంటే దిస్ ఈజ్ ద క్యూబ్ ఆఫ్ 5, క్యూబ్ ఆఫ్ 5 అని అనుకోవచ్చు. 125 ఈజ్ క్యూబ్ ఆఫ్ 5, దిస్ ఈజ్ క్యూబ్ నెంబర్. ఓకే, సో దీన్ని మనం రివర్స్లో రాసుకుంటే ఏమవుతుంది, క్యూబ్ అవతలకి వెళ్ళిపోతే క్యూబ్ రూట్ ఆఫ్ 125 వస్తుంది కదా. క్యూబ్ అవతలకి వెళ్ళిపోతే అది క్యూబ్ రూట్ ఆఫ్ 125 ఏమవుతుంది, క్యూబ్ రూట్. దీనికి క్యూబ్ రూట్ ఎంత? 5. సో దిస్ నెంబర్ ఈజ్ కాల్డ్ క్యూబ్ రూట్ ఆఫ్ 125. ఓకే, సో దిస్ ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ క్యూబ్ రూట్ అట్లా. ఓకే, నౌ దిస్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ క్యూబ్ నెంబర్స్. సో 1 to 10 అండ్ 11 to 20. సో ప్రతి దానికి క్యూబ్ ఎంత అనేది ఈ టేబుల్లో మనం లిస్ట్ చేసాం. సో జనరల్గా 20 క్యూబ్స్ నేర్చుకోమని కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి ప్రిస్క్రైబ్ చేస్తాం. సో 20 కాకపోయినా అట్లీస్ట్ ఫస్ట్ 10 అన్న నేర్చుకోవాలి. ఇదైతే మ్యాండేటరీ. 1 to 10 మస్ట్ అండ్ షుడ్, అందరికీ గుర్తుండాలన్నమాట. ఓకే, 20 వరకు నేర్చుకుంటే బెటర్. ఓకే, సో బై హార్ట్ పోర్షన్ పక్కన పెట్టేసి అసలు మనం ఈ టేబుల్లో మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే యూనిట్ డిజిట్ ఎలా వస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ 1ని క్యూబ్ చేస్తే మనకి 1 వచ్చింది, అసలు ఒకటే డిజిట్ వచ్చింది. 2 క్యూబ్ 8 వచ్చింది, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729 అండ్ 10 క్యూబ్ 1000. ఓకే, సో ఇందులో యూనిట్ డిజిట్ సేమ్ అదే ఎక్కడ వచ్చిందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 మీద క్యూబ్ చేస్తే మళ్ళీ మీకు యూనిట్ డిజిట్ ఏమొచ్చింది, 4 వచ్చింది. 4కి మళ్ళీ 4 వచ్చింది. ఓకే, 1ని క్యూబ్ చేస్తే మళ్ళీ యూనిట్ డిజిట్ ఒకటే ఉంది కాబట్టి అది కూడా సేమ్ వచ్చిందని అనుకోవచ్చు. 5ని క్యూబ్ చేస్తే మళ్ళీ యూనిట్ డిజిట్ ఏమొచ్చింది, ఇక్కడ 125 యూనిట్ డిజిట్ మళ్ళీ 5. ఓకే, 6కి కూడా మళ్ళీ మనకి 6 వచ్చింది. ఓకే, సో 2, 3 వేరే వచ్చినాయి, 7, 8 కూడా వేరే వచ్చినాయి. 9 క్యూబ్ మళ్ళీ 9 వచ్చింది అండ్ 0 మీద క్యూబ్ చేస్తే మళ్ళీ మనకి 0 వచ్చింది. సో 1, 4, 5, 6, 9, 0 ఈ డిజిట్స్ అన్నిటికి కూడా క్యూబ్ చేసినాక మీకు మళ్ళీ అవే డిజిట్స్ వస్తాయి. ఓకే, సో వీటిని మనం పక్కన రాసుకుందాం. 0, 1, 4, 5, 6 అండ్ 9. ఓకే, సో ఈ డిజిట్స్ అన్నిటికీ క్యూబ్ చేస్తే మళ్ళీ మీకు అవే డిజిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మరి డిఫరెంట్గా ఏమొచ్చినాయో చూద్దాం ఒకసారి. 2 క్యూబ్ ఈజ్ 8, 2 క్యూబ్ 8కి వచ్చింది అండ్ 8 క్యూబ్ మీద చేస్తే 2 వచ్చింది. సో 8 and 2 రివర్స్ వస్తాయి అనమాట. 2 మీద క్యూబ్ చేస్తే 8 వచ్చింది, 8 మీద క్యూబ్ చేస్తే 2 వచ్చింది. ఓకే, సో 2 and 8 ఈ రెండింటిని మనం ఒక పేరు కింద తీసుకోవచ్చు. అట్లానే 3 మీద క్యూబ్ చేస్తే 7 వచ్చింది, 7 మీద క్యూబ్ చేస్తే 3 వచ్చింది. సో 3 and 7 ఆల్సో వీ క్యాన్ టేక్ యాజ్ అనదర్ పేర్. సో దిస్ ఈస్ ద ఓవరాల్ పిక్చర్. సో మరి మిగతా సెట్ ఆఫ్ నెంబర్స్ కూడా 1 to 10 చెక్ చేసి సరిపోద్దా, 11 to 20లో అట్లానే వస్తుందా, రావట్లేదా, లేకపోతే 21 to 30 ఇంకా వేరు పెద్ద నెంబర్లో వేరేలా వస్తాయా, అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం.
సో 11 క్యూబ్ ఆల్సో ఎండింగ్ ఇన్ 1. సో 1 1 ఉంటే ఇక్కడ కూడా 1 1 ఉంది, మ్యాచ్ అయింది. నెక్స్ట్ 2కి 8 వచ్చింది కదా, 12 క్యూబ్కి కూడా మళ్ళీ 2కి మళ్ళీ 8 వచ్చింది. ఓకే, సో 3కి 7 వచ్చింది, ఇక్కడ కూడా యూనిట్స్ ప్లస్ 3 ఉంటే ఇక్కడ మళ్ళీ 7 వచ్చింది. 4 4 5 5 6 6 7కి 3 ఉంటే ఇక్కడ కూడా 7కి 3 ఉంది, 8కి 2 9 9 0 0. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటి, మనకి క్యూబ్ యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది అనేది ఫుల్ నెంబర్తో సంబంధం లేదు, ఓన్లీ యూనిట్స్ ప్లేస్ మీద మాత్రమే సంబంధం ఉంది. ఓకే, మీరు నెంబర్ ఎట్లయినా తీసుకోండి, దాని యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబరే క్యూబ్ లాస్ట్ డిజిట్ని మనకి డిసైడ్ చేస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 21 తీసుకోండి, 21 క్యూబ్ చేసినా మీకు మళ్ళీ లాస్ట్లో అక్కడ 1 రావాలి. లేదా ఫర్ ఎగ్జాంపుల్ 75 తీసుకోండి, 75 క్యూబ్ చేసినా మీకు లాస్ట్లో మళ్ళీ 5 వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ ట్రిక్. యూనిట్ డిజిట్ ఎట్లా వస్తుందో మనం అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, సో మొత్తం టేబుల్ అంతా చూసాం, నెక్స్ట్ సెట్ ఆఫ్ నెంబర్స్ చూసాం. సో ఎట్లా తీసుకున్నా కూడా 0 1 4 5 6 9 ఇవి మళ్ళీ రిపీట్ అవుతాయి, సేమ్ అవే వస్తాయి. 2 and 8 ఇవి ఒక పేర్ లాగా వస్తుంది, 2 అయితే 8 వస్తాయి, 8 అయితే 2 వస్తాయి. అట్లానే 3 and 7 7 and 3 అట్లా వస్తాయి. ఓకే, సో ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 24 క్యూబ్ చేస్తే మనకి మొత్తం క్యూబ్ అంతా అవసరం లేదు, యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది అది మాత్రం మనం చూద్దాం. ఓకే, సో యూనిట్స్ ప్లేస్, సో 4 మీద క్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ అంతా ఏమొచ్చినా కూడా మీకు లాస్ట్లో మళ్ళీ 4 వస్తుంది. ఓకే, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 0 1 4 5 6 9 మళ్ళీ రిపీట్ అవుతాయి, సేమ్ అవే, రైట్. సో 24 క్యూబ్ చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది. యూనిట్ ప్లేస్ ఐడెంటిఫై చేద్దాం మనం మిగతా వాటిలో కూడా. 39 మీద క్యూబ్ చేసా, ఓకే, 9 కూడా మళ్ళీ సేమ్ 9 వస్తుంది, రైట్. నెక్స్ట్ 42 క్యూబ్ చేసి ఇక్కడ 2 ఉంది కదా, సో 2 అంటే 2 8 పేర్ అని చెప్పుకున్నాం కదా, 2 and 8 ఈజ్ అ పేర్, 3 and 7 ఈజ్ అ పేర్. సో 42 క్యూబ్ చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్లో వస్తుంది 8 వస్తుంది. అలానే 107 ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 7 ఉంది, 7 మీద క్యూబ్ చేస్తే లాస్ట్లో మనకి 7 and 3 ఆర్ ఏ పేర్, 3 and 7 ఆర్ ఏ పేర్. ఓకే, ఓకే, క్యూబ్ యూనిట్స్ ప్లేస్ ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు క్యూబ్ రూట్ తీసుకుందాం. ఓకే, క్యూబ్ రూట్ ఆఫ్ 9261. సో దీని క్యూబ్ రూట్ ఏమొస్తుంది, క్యూబ్కి ఎలాగైతే యూనిట్స్ ప్లేస్లో ఉన్నాయో క్యూబ్ రూట్కి కూడా సేమ్ అలానే ఉంటాయి. ఓకే, క్యూబ్ రూట్ అయినా కూడా సేమ్ అదే లాజిక్. 1కి 1 వస్తే దీనికి మళ్ళీ 1 కదా వచ్చేది, ఇక్కడ యూనిట్ ప్లేస్ 1 ఉంది, ఇది కూడా యూనిట్స్ ప్లేస్ 1 ఉంది. ఇది తీసుకున్నా కూడా దీన్ని క్యూబ్ రూట్ చేయాలన్నా కూడా మళ్ళీ మనకి 1 కదా వచ్చేది. సో 1కి 1 వస్తుంది, 8 అయితే 2 వస్తుంది, 7 అయితే 3 వస్తుంది. మనం ఆల్రెడీ పేర్స్ రాసుకున్నాం కదా, 3 and 7 పేర్, 3కి 7 వస్తుంది, 7 అయితే మళ్ళీ 3 వస్తుంది, 2 అయితే 8 వస్తుంది, 8 అయితే 2 వస్తుంది. సో 4తో ఎండ్ అవుతుంది క్యూబ్, దాని క్యూబ్ రూట్ కూడా మళ్ళీ 4తో వస్తుంది, 5తో ఎండ్ అయిన క్యూబ్ రూట్ మళ్ళీ 5 వస్తుంది. సేమ్ లాజిక్ ప్రకారం 9261 దీన్ని క్యూబ్ రూట్ చేస్తే మళ్ళీ మనకి యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది. సో 10648 క్యూబ్ రూట్ చేస్తే 8 ఉంది కదా, సో యూనిట్స్ ప్లేస్ విల్ బి 2. 17576 6 అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది, సేమ్ 6 వస్తుంది. 19683 3 ఉంది కాబట్టి ఇక్కడ మనకి 7 వస్తుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ట్రిక్. ఓకే, సో క్యూబ్ రూట్లో మనం యూనిట్స్ ప్లేస్ ఏంటనేది ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఇది నేర్చేసుకున్నాం కదా, ఇప్పుడు యాక్చువల్ ట్రిక్లోకి వెళ్దాం మనం. లెట్ us try to find out the cube root of 9261. దీని క్యూబ్ రూట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. సో యూనిట్స్ ప్లేస్ 1 ఉంది కాబట్టి, సో దాని క్యూబ్ రూట్లో ఏమొస్తుంది, సో ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. సో 1 ఉంది కాబట్టి మళ్ళీ మనకి యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది. ఫైన్, ఒకసారి మనం యూనిట్స్ ప్లేస్ డిసైడ్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ 3 డిజిట్స్ని వదిలేయాలి. 3 డిజిట్స్ తర్వాత కామా పెట్టుకో. ఓకే, సో ఈ ఫస్ట్ 3 డిజిట్స్ని మనం వదిలేస్తాం, వాటి తర్వాత కామా పెట్టుకోండి. ఓకే, ఆ 3 తీసేసినాక ఇంకేం మిగిలింది మనకి, ఇంకా 9 మిగిలింది. ఇంకెంత ఉంటే అంత, 9 ఉంటే 9, 19 ఉంటే 19, వాట్ ఎవర్ ఎంత ఉంటే అంత అది తీసుకుంటాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 9 లోపల ఉన్న క్యూబ్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి. 9 లోపల ఉన్న క్యూబ్ నెంబర్స్ ఏంటి, 9 లోపల 1 క్యూబ్ 1, 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8, 2 క్యూబ్ 8 కదా, 1 8 ఈ రెండు 9 లోపలే ఉన్నాయి. 3 క్యూబ్ తీసుకుంటే మనకి ఎంత వచ్చింది, 27 ఉంది. ఓకే, 27 అనేది 9 క్రాస్ చేసేస్తుంది. ఓకే, సో మనం ఇక ఇవన్నీ కన్సిడర్ చేయకూడదు. ఓకే, 9 లోపల ఉన్న క్యూబ్ నెంబర్స్ 1 క్యూబ్ అండ్ 2 క్యూబ్ అంతే. ఓకే, ఇందులో ఉన్న బిగ్గెస్ట్ క్యూబ్ ఏంటి, 2 క్యూబ్. ఓకే, ఇందులో ఉన్న బిగ్గెస్ట్ క్యూబ్ 2 క్యూబ్ కాబట్టి ఆ 2ని మనం తీసుకోవాలి. బిగ్గెస్ట్ క్యూబ్ రూట్ లెస్ దాన్ 9. 9 లోపల ఉన్న బిగ్గెస్ట్ క్యూబ్ 8, దాని క్యూబ్ రూట్ 2 కదా, ఆ 2 అనేది ఇక్కడ వేసుకోవాలి. ఓకే, సో అయిపోయింది. దీని 9261 క్యూబ్ రూట్ ఎంత అంటే 21, అది ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో టు గెట్ క్లారిటీ, సో 8 ఉంది కదా, క్యూబ్ నెంబర్లో 8 ఉంది. సో దాని క్యూబ్ రూట్లో యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుంది, 8 and 2, 2 and 8 ఆర్ పేర్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ 2 తీసుకుంటున్నాను. ఓకే, యూనిట్స్ ప్లేస్లో 2 మ్యాచ్ చేసుకున్నాం. యూనిట్స్ ప్లేస్ ఫిక్స్ అయిపోయిన తర్వాత
3 డిజిట్స్ని వదిలేసి దాని ముందు కామా పెట్టి 3 డిజిట్స్ని వదిలేసి ఓకే. ఇంకెంత మిగిలింది ఇక్కడ 551 మిగిలింది ఇందులో ఓకే. 551 లోపల ఉన్న క్యూబ్స్ తీసుకొని అందులో ఉన్న బిగ్గెస్ట్ క్యూబ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. 551 లోపల ఉన్న బిగ్గెస్ట్ క్యూబ్ ఏంటి? 551 లోపల 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ అలా చూసుకుంటూ వెళ్తే 551 లోపల ఇక్కడ చూడండి 729 అంటే దాటిపోయింది. 551 లోపల 8 క్యూబే కదా, 8 క్యూబ్ ఈజ్ 512 ఓకే. సో 551 లోపల బిగ్గెస్ట్ క్యూబ్ ఎంత అంటే 8 క్యూబ్ అంతే ఓకే. 8 క్యూబ్ ఈజ్ బిగ్గెస్ట్ క్యూబ్ లెస్ దాన్ 551 ఓకే. సో ఈ 8ని మనం ఇక్కడ తీసుకోవాలి. సో దీనికి ఆన్సర్ ఎంత అంటే 82. 2 స్టెప్స్. యూనిట్ డిజిట్ ఐడెంటిఫై చేస్తాం, 3 డిజిట్స్ వదిలేసి ఇంకేదైతే నెంబర్ మిగిలిందో దాని లోపల ఉన్న బిగ్గెస్ట్ క్యూబ్ ఏంటి ఆ నెంబర్ అక్కడ వేసుకోండి ఓకే. 8 క్యూబ్ కాబట్టి 82 ఓకే. ఐ విల్ సాల్వ్ దిస్ ఈస్ ద ఎంటైర్ ట్రిక్ కంప్లీట్లీ మనం చెప్పేసుకున్నాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఫాస్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే. లెట్ us see హియర్. సో 9 ఉంది కాబట్టి మనకి యూనిట్స్ ప్లేస్లో 9 వస్తుంది ఓకే. 3 డిజిట్స్ వదిలేసాం, ఇక్కడ కామా పెట్టేసుకున్నాం. 117 లోపల ఉన్న బిగ్గెస్ట్ క్యూబ్ 5 క్యూబ్ 125, 5 క్యూబ్ 125 దీన్ని దాటేసింది ఓకే. కాబట్టి 5 పని చేయదు ఓకే. 5 క్యూబ్ మనకి పని చేయదు. సో 4 క్యూబ్ ఈజ్ 64, దీని లోపల ఉన్న బిగ్గెస్ట్ క్యూబ్ 4 క్యూబ్ కాబట్టి నేను ఇక్కడ 4 తీసుకుంటాను. అవర్ ఆన్సర్ ఈజ్ 49 ఓకే. సో ఇక్కడ ఇంకొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు. సో 5 ఉంది కాబట్టి నేను ఇక్కడ 5 వేసుకుంటా, 3 డిజిట్స్ ముందు కామా పెట్టుకుంటా. 857 లోపల నాకు 729 ఈజ్ 9 క్యూబ్ కదా, సో 9 వేసుకుంటాను. 95 ఇస్ ద ఆన్సర్ ఓకే. సో 3 ఉంది కాబట్టి మనకి ఇక్కడ 7 రావాలి. 3 and 7 ఈజ్ పైర్. 3 డిజిట్స్ ముందు కామా పెట్టుకుంటా. 1601, 10 క్యూబ్ ఈజ్ 1000, 11 క్యూబ్ ఈజ్ 1331, 12 క్యూబ్ ఈజ్ 1728, 1331, 11 క్యూబ్ ఈజ్ 1331 కదా, కాబట్టి నేను ఇక్కడ 11 వేసుకుంటాను ఓకే. సో దీని లోపల బిగ్గెస్ట్ క్యూబ్ 11 క్యూబ్ కాబట్టి 11 వేసుకుంటాను. ఇక్కడ మీకు పాయింట్ ఏంటంటే మీకు కొన్ని అట్లీస్ట్ 15 or 20 వరకు క్యూబ్స్ తెలిస్తే మీరు ఎంత పెద్ద నెంబర్కైనా సరే క్యూబ్ రూట్ చేసేయచ్చు. మీరు ఈ స్టెప్ ఆన్సర్ చేయాలంటే మీకు క్యూబ్స్ తెలియాలి కదా. 1000 వరకు ఓకే, 1000 దాటితే ఆ నెంబర్స్ కూడా తెలిస్తే మంచిది. 15-20 వరకు నేర్చుకుంటే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఎగ్జామ్లో. సో ఇది కూడా మనం ఆన్సర్ చేద్దాం. సో 9 ఉంది కాబట్టి మళ్ళీ మనకి 9 వస్తుంది. 3 డిజిట్స్ ముందు కామా పెడుతున్నా. సో 2146 దీని లోపల 1728, 12 క్యూబ్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. ఐ విల్ రైట్ 129 ఓకే గైస్. దిస్ ఇస్ ద కంప్లీట్ ట్రిక్. ఎగ్జాంపుల్స్ కూడా సాల్వ్ చేసాం. సో మీరు ఈ వీడియోని ఇక్కడ పాస్ చేయండి, వీటిని మీరు ప్రాక్టీస్ కింద యూజ్ చేసుకోండి, వీటికి ఆన్సర్ అంతా మీరు సాల్వ్ చేసుకోండి రైట్. ఆల్ ద బెస్ట్.